హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. మన తెలుగు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు క్రేజీ అప్డేట్స్ అండ్ క్రేజీ న్యూస్ బజ్ ఉన్నాయి భయ్య. వాటి వైపు ఒక లుక్ వేసేద్దాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన జరగండి లిరికల్ సాంగ్ లో విజువల్స్ అండ్ సాంగ్ డిజైనింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ కూడా రీసెంట్ గా లిరికల్ సాంగ్ కి ఇంత రెస్పాన్స్ వస్తే వీడియో సాంగ్ లో రామ్ చరణ్ మెయిన్ స్టెప్స్ కి ఫ్యాన్స్ క్రేజీగా రియాక్ట్ అవుతారు అని చెప్పాడు. మూవీ పొలిటికల్ డ్రామా కాబట్టి మూవీలో డ్రామా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ శంకర్ డ్రామాటిక్ విజన్ ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మూవీ డిసెంబర్ లో రాబోతుంది అని మేకర్స్ హింట్ ఇచ్చారు. కాబట్టి ఫ్యాన్స్ ఇంకా మూవీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ గారు మళ్ళీ మాసీ రోల్ లో ఫుల్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. హరీష్ శంకర్ కూడా చాలా తక్కువ టైం లోనే మూవీని షూట్ చేసి మంచి క్వాలిటీతో మూవీని ఫైనలైజ్ చేశారు. August 15th కి మూవీ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. టీమ్ కూడా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. రవితేజ గారు ఈ మూవీ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారంట. ప్రెసెంట్ మన టాలీవుడ్ మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీనాక్షి చౌదరి మాత్రమే. విజయ్ తలపతి గోట్ లో, చిరంజీవి గారి విశ్వంబరాలో, వరుణ్ తేజ్ మట్కాలో, విశ్వక్సేన్ మెకానిక్ రాకీలో అండ్ దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ లో క్యారెక్టర్స్ చేసుకుంటూ బిజీ అయిపోయింది. అటు తమిళ్ మూవీస్ ఇటు తెలుగు మూవీస్ రెండింటినీ కవర్ చేసేస్తుంది. తనకి ఇంకా పెద్ద మూవీస్ లో మంచి మంచి క్యారెక్టర్స్ పడబోతున్నాయని టాక్ వినిపిస్తుంది. విశ్వక్సేన్ నెక్స్ట్ మూవీ మెకానీ రాకీ మూవీ గ్లిమ్స్ ని టీమ్ రిలీజ్ చేశారు. విశ్వక్సేన్ మళ్ళీ మాసీ రోల్ అండ్ నాచురల్ రోల్ లో కనిపించబోతున్నాడు. విశ్వక్సేన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తీసుకుంటూ వెళ్తున్నాడు. కానీ మూవీ మాత్రం హిట్ అవ్వట్లేదు. ఈసారైనా విశ్వక్సేన్ హిట్ కొడతాడేమో చూడాలి. అయితే మెకానిక్ రాకీలో ఈసారి ఇద్దరు హీరోయిన్స్ తో విశ్వక్సేన్ రొమాన్స్ చేయబోతున్నాడు. మీనాక్షి చౌదరితో పాటు జెర్సీ మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనిధి కూడా కనిపించబోతుంది. ప్రభాస్ అండ్ హను రాఘవపుడి మూవీ ఒక ఫ్రీడమ్ ఫైటర్ కాన్సెప్ట్ తో రివాల్వ్ అయ్యే మూవీ అంట. సుభాష్ చంద్రబోస్ గారి రిథమ్ లో అజద్ హింద్ ఫౌజ్ మెంబర్ గా ఒక సోల్జర్ గా ప్రభాస్ కనిపించబోతున్నారంట. మూవీకి ఫౌజీ అనే పేరు కూడా లాక్ అయింది అని బజ్ వినిపిస్తుంది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ మూవీసే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయబోతుంది అని, గబ్బర్ సింగ్ కన్నా పెద్ద హిట్ అవుతుంది అని హరీష్ శంకర్ చెప్పారు. ఈ మూవీ కన్నా ముందు ఓజీ రిలీజ్ అవుతుంది. ఓజీ కూడా ఫ్యాన్స్ కి మంచి థ్రిల్ ఇవ్వబోతుంది. మరి ఈ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి. దేవరా మూవీ నుంచి రీసెంట్ గా ఒక లుక్ లీక్ అయింది భయ్య. ఎన్టీఆర్ ని కొరటాల శివ గారు మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ని గట్టిగానే డిజైన్ చేశారేమో అనిపిస్తుంది. మూవీ నుంచి సెకండ్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తారు. అనిరుద్ మ్యూజిక్ మూవీకి గట్టిగానే రీసౌండ్ ఇవ్వబోతుంది అనడంలో డౌటే లేదు. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ గురించి న్యూస్ గట్టిగానే నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా మూవీలో ప్రభాస్ ది డబుల్ రోల్ అని బజ్ వినిపిస్తుంది. మరి సందీప్ అన్న ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.